టెంపుల్కి వెళ్ళడానికి చూడండి ఎన్ని కష్టాలు. జార్ఖండ్ राज्य में आपका स्वागत है. ఓ జార్ఖండ్ వచ్చేసాం. ట్రైన్, రైల్వే ట్రాక్ పోనండి, వెయిటింగ్ అయితే ఉండదు. తీసేస్తాడేమో. చాలా కాస్ట్లీ ఉన్నాయి. 4, 5, 6, 7 అది మన బడ్జెట్లో రాలేదు. అండ్ ఇప్పటికీ 1 వీక్ అయ్యింది కదా. 1 వీక్ బడ్జెట్ నాకు సంథింగ్ అరౌండ్ 14,000 ఎంత అయినట్లు ఉన్నది. ఐ థింక్ సో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ ఆన్ రోడ్ ట్రిప్. ముందుగా చెప్పాలంటే నిన్న ఏం జరిగిందంటే 4:30 అయింది. బై ద టైమ్ ఐ కంప్లీటెడ్ విజిటింగ్ నలంద, రూయిన్స్ ఆఫ్ నలంద యూనివర్సిటీ. అలాగే మ్యూజియం ఉన్నది, మ్యూజియంలోకి నో కెమెరాస్ అలౌ. సో అది కూడా చూసుకొని 4:30 అయింది. 4:30కి ఇంకా మొన్నటి దాకా ఏంటంటే వర్షాలు, నిన్నటి నుంచి ఏంటంటే గుమాయించే ఎండలో రైడింగ్ సూట్స్తోని, షూస్తోని అక్కడ అలాగే ఒక 2-3 అవర్స్ లోన స్పెండ్ చేసేసరికి మొత్తం చెమటలు పెట్టేసి మొత్తం డీహైడ్రేట్ అయిపోయినట్లు అయిపోయింది. డీహైడ్రేట్ అవ్వలేదు, బట్ చాలా చిరాకు అనిపించింది. సో తర్వాత బ్లాగ్ అయితే చేయలేదు. ఐ జస్ట్ కేమ్ నేషనల్ హైవే 20 మీద ఒక 2 కిలోమీటర్స్లో నలంద హోటల్ నలంద సిటీ అనే రూమ్ తీసుకున్నాను. జస్ట్ 1,000 రూపీస్ తీసుకొని ఈరోజు ఐమ్ స్టార్టింగ్. రూమ్ అయితే ఇది చిన్నది, 1,000 విత్ ఏసీ. పర్లే, ఓది ఇనఫ్. ఏసీ కదా, కాంప్రమైజ్ అవ్వచ్చు. అండ్ ఈరోజు అయితే మాత్రం మనం ట్రావెలింగ్ టు డైమండ్ హార్బర్. డైమండ్ హార్బర్ ఏంటి అని అంటే వెస్ట్ బెంగాల్లోని కిందన ఉన్నది. అంటే నాట్ టువర్డ్స్ మన విశాఖపట్నం, భువనేశ్వర్ వైపు కాదు, టువర్డ్స్ బంగ్లాదేశ్ కిందన బే ఆఫ్ బెంగాల్ కార్నర్లో ఉంటుంది డైమండ్ హార్బర్. ఆ తర్వాత సుందర్బాన్స్కి వెళ్ళాలి కాబట్టి డైమండ్ హార్బర్ ఇట్స్ ఆల్మోస్ట్ 13 to 14 hours ఆఫ్ జర్నీ. బట్ టైం అయితే జస్ట్ 9 o'clock అయింది. అంటే అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 10 అంత అవుతుంది. బట్ ఐఎమ్ నాట్ ట్రావెలింగ్ డైరెక్ట్లీ టు డైమండ్ హార్బర్. దారిలోని దియోగర్లో బైద్యనాథ్ ధామ్ అని చెప్పి 12 జ్యోతిర్లింగాల్లో ఒక టెంపుల్ ఉన్నది. అక్కడేవో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నట్లున్నాయి. రష్ ఎక్కువ ఉంటుంది. శ్రావణ మాసంలో అయితే డెఫినెట్గా రష్ ఎక్కువ ఉంటుంది. బట్ దీస్ డేస్ పర్లేదు అనుకుంటాను. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఆ రూట్లోనే కాబట్టి అంటే స్ట్రైట్గా వెళ్ళొచ్చు. బట్ నేను కొంచెం వీలైతే అది కూడా విజిట్ చేద్దామని చెప్పి దియోగర్ పైనుంచి వెళ్తున్నాను. దియోగర్ ఇట్స్ ఇన్ జార్ఖండ్. అండ్ అది దియోగర్ చూసుకున్న తర్వాత కోల్కతా పైనుంచి అలా కిందకి వయా కోల్కతా మనం కిందకి డైమండ్ హార్బర్కి వెళ్ళాలి. సో లెట్స్ సీ. దియోగర్ బైద్యనాథ్ ధామ్ అయితే ఇక్కడ నుంచి 4 hours ఆఫ్ జర్నీ, సంథింగ్ అరౌండ్ 190 kilometers. 4 hours పడుతుంది. ఇప్పుడు 9 అంటే మేబీ బై 2 o'clock ఐ మైట్ రీచ్ ఇన్ దేర్. దర్శనం కానీ వీలైతే దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి మోస్ట్లీ వెస్ట్ బెంగాల్ టచ్ చేసిన తర్వాత దార్దాము సంథింగ్ కోల్కతా దరిదాపుల్లో ఎక్కడన్నా మళ్ళీ ఈవినింగ్ స్టే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దట్స్ ఆల్ ఫ్రమ్ నలంద. అండ్ లెట్స్ స్టార్ట్ టు ఇనిషియల్లీ దియోగర్. అయితే దియోగర్కి అయితే ఫస్ట్ రూట్ సెట్ చేసుకున్నా. దియోగర్ అయితే 5 hours ఆఫ్ జర్నీ అట, 190 kilometers. ఐ థింక్ చాలా చిన్న చిన్న రోడ్స్ అనుకుంటాను. నేషనల్ హైవే 20 పై నుంచి ఎంతో దూరం వెళ్ళాం. 4 kilometers మళ్ళీ లెఫ్ట్కి ఎక్కడికో వెళ్ళిపోవాలా, లూప్ లైన్స్కి. అలా అక్కడి నుంచి జర్నీ 5 hours, 2:30 or 3 o'clock టు రీచ్ దియోగర్. నేను అనుకోవడం ఈవినింగ్ 6 వరకు రైడ్ చేస్తాను. చేసి అక్కడ వేరే రూమ్స్ ఏమైనా దొరికితే ఏమైనా చూసుకొని తీసుకొని ఉండిపోతాను. డైమండ్ హార్బర్కి అయితే వెళ్ళలేము, బికాజ్ ఇట్స్ 13 to 14 hours ఆఫ్ జర్నీ. 9:30 ఎస్ ఎగ్జాక్ట్లీ 9 అయింది. 9
అంటే అక్కడ వెళ్ళేసరికి 10 or 11 అవుతుంది. అది కంటిన్యూస్గా రైడ్ చేసుకుంటూ వెళ్తేనే. బట్ మధ్యలో బైద్యనాథ్ ధామ్ ఉన్నది కదా, బైద్యనాథ్ ధామ్ కానీ దర్శనం కానీ వీలైతే మాత్రం అగైన్ ఇట్ మైట్ టేక్ సమ్ మోర్ టైమ్. సో నా ప్లాన్ అయితే కోల్కతాలో కొన్ని పార్ట్స్ ఉన్నాయండి, బట్ ఐఎమ్ నాట్ విజిటింగ్ అగైన్ ఇన్ దిస్ హెక్టిక్ స్కెడ్యూల్ కాదు, హెక్టిక్ ఎండ కూడా ఎక్కువగా ఉన్నది. దట్ ఆ ట్రాఫిక్లోని ఇదంతా. ఐ వాంట్ టు స్కిప్ కోల్కతా ఫర్ నౌ. స్కిప్ చేసేసి ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్ అదర్ పార్ట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. అదర్ పార్ట్స్ ఏంటంటే ఇంకా నేను వెస్ట్ బెంగాల్లో చూడాల్సినవి డైమండ్ హార్బర్, వేరే అక్కడ అకామిడేషన్స్ అయితే చాలా కాస్ట్లీ. అంటే నేను జస్ట్ అలా గూగుల్ చేస్తుంటే దే లుక్ వెరీ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ ఉన్నాయి. 4, 5, 6, 7 అది మన బడ్జెట్లో రాలేదు. అండ్ ఇప్పటికీ 1 week అయ్యింది కదా, 1 week బడ్జెట్ నాకు సంథింగ్ అరౌండ్ 14,000 ఎంత అయినట్లున్నది. ఐ థింక్ సో, ఎస్ 15,000 జస్ట్ క్రాస్ అయినట్లుంది. 1 week అయిందా లేదా, ఈ రోజుతో 1 week అవుతుంది. డైమండ్ హార్బర్లో కాస్ట్ ఎక్కువ. దట్ 11 o'clockకి 12 o'clockకి అక్కడ రీచ్ అయ్యి అప్పుడు రూమ్స్ వెతుక్కుంటే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కాంప్రమైజ్ అయ్యే కన్నా ముందుగానే కోల్కతా యువతలో ఏదో దార్దమ్మో ఏదో సంథింగ్ ప్లేస్ ఉన్నది, పెద్ద టౌనే, అక్కడ రూమ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ రేపు అయితే కంపల్సరీ దార్దంలో ఉంటాను. దార్దం కానీ నచ్చింది, అక్కడ ఏమైనా ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి చూడడానికి, దార్దం కాదు, డైమండ్ హార్బర్లో నచ్చింది, అక్కడ ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉండిపోయాయి చూడటానికి అని అంటే మాత్రం ఐ విల్ థింక్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ దేర్. లేదు అని అంటే మార్నింగ్ మధ్యాహ్నం లోపు విజిట్ చేసేసి నైట్కి సుందర్బాన్స్ దగ్గరలో ఎక్కడికో వెళ్ళిపోతాను. ఏదో మళ్ళీ ఏదో లూప్ లైన్లోకి వచ్చాం, జస్ట్ 4 kilometers. ఇది ఇంకో వేరే రూట్కి, దియోఘర్ మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. అంటే ముందు నుంచి కూడా వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ సమ్ షార్ట్ కట్ టు సేవ్ 2 or 3 kilometers. ఎండబ్బా ఎంత ఉందో తెలియదు కానీ చెమటలు పడుతున్నాయి నాకైతే. క్వైట్ కాంట్రాస్ట్ అబ్బా. అక్కడ వైజాగ్లో నేను మాట్లాడితే వర్షాలు పడుతున్నాయి అన్నారు గట్టిగా. తిరిగి నన్ను అడుగుతున్నారు ఎందుకు వర్షాల టైంలో తిరుగుతున్నారు అని. ఇక్కడ చూస్తే ఒక చుక్క నీరు లేదు కదా, గట్టిగా ఎండగా ఉక్కపోతతో చంపేస్తుంది. ట్రైన్, రైల్వే ట్రాక్ కొనండి, వెయిటింగ్ అయితే ఉండదు. తీసేస్తాడేమో. ఎందుకు హార్న్ కొడతాడు? హార్న్ కొడితే ఏం తీరేలు. ఎస్, అసలు విషయం వస్తే మెయిన్ అయితే నాకు సుందర్బాన్స్ వెళ్ళాలని అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లాస్ట్ టైం బెతర్కనిక వచ్చినప్పుడే ఎక్కువ రోజులు ఉన్నట్లయితే వెళ్దామని అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ అక్కడ నేను కలిసిన ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఏంటంటే సుందర్బాన్స్ విజిట్ చేయండి, ఇట్స్ ఎ మంచి ప్లేస్, ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ అని చాలా రికమెండ్ చేశాడు. రికమెండేషన్ ఇన్ ద సెన్స్ సజెస్ట్ చేశాడు, సారీ. అది ఈసారి ఎలాగైనా కంప్లీట్ చేసుకుంటే ఐఎమ్ థింకింగ్, అంటే దాని గురించి గూగుల్ చేసినప్పుడు అంతా ఏంటంటే దేర్ ఆర్ సుందర్బాన్స్ లాన్కి అయితే అవ్వదు, గోసాబా సంథింగ్ ఏదో ఊరు వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన బైకులు అన్నీ అక్కడ పెట్టేసుకొని అక్కడి నుంచి ప్యాకేజెస్ ఉంటాయంట, బోటింగ్ ప్యాకేజెస్. లైక్ వన్ డే టూర్ ఉంటుందంట, 1 night 2 days టూర్ ఉంటుందంట, 2 nights 3 days, 3 nights 4 days, అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డేస్ ప్యాకేజెస్ ఉంటాయంట. ఐ థింక్ అక్కడ హౌస్ బోట్స్ కూడా ఉంటాయి అనుకుంటా, ఐ థింక్ సో. బట్ అక్కడ ఏంటి అని అంటే ఎంత అవుతుంది, ఐ డోంట్ థింక్ దట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ. డే టూర్ అయితే ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ అయ్యి ఉండొచ్చు, మేబీ 3,000 ఎంతతో క్లోజ్ అయిపోవచ్చు. బట్ అక్కడ ఎంత గూగుల్ చేసినా అక్కడ ఎంత అవుతుంది, ఎంత అమౌంట్ అవుతుంది, ఎంతలో బడ్జెట్ ఎంత అవుతుంది అనేది అయితే మాత్రం క్లారిటీ రావట్లేదు. సో
సో అదేంటంటే రేపు నైట్ అక్కడికి గోసాబా దగ్గరికి వెళ్ళి అక్కడ 1 night 2 days ప్యాకేజ్ తీసుకుందాం అన్న ఆలోచనలో అయితే ఉన్నాను. లెట్స్ సీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే మాత్రం మనం కానిద్దాం. ప్లస్ నిన్న మనం వెళ్ళిన శాంతి స్తూప ఉన్నది కదా, ఆ కొండపైనే ఇక్కడి నుంచి వ్యూ ఉన్నది రాజగిరి కొండ. నలంద వచ్చినప్పుడు అక్కడ అంటే ఫస్ట్ కొండ కాదు, దాని వెనకాతలు ఇంకో కొండ ఉంది కదా, అక్కడ నలంద వచ్చినప్పుడు ఈ రెండు మనం చూసుకోవచ్చు. ఏదో మంచి హైవేకి అయితే వచ్చాం. ఏదో రాంచీ కంట, రాంచీ జార్ఖండ్. కోర్స్ మనం ఇప్పుడు జార్ఖండ్లోకే వెళ్ళాలా? ఇది ఏదో రాంచీ హైవే, బ్రాడ్ అండ్ 4-way. ఈ హైవే మీద మనం ఇంకా 20 kilometers వెళ్ళాలా. ఆ 20 kilometers తర్వాత మళ్ళీ లెఫ్ట్ డైవర్షన్. టార్మాక్ అయితే కాదు, ఇది కాంక్రీట్ స్లాబ్ రోడ్. ఇది నవాడా అని బీహార్లో ఒక పెద్ద సైజ్ టౌనే. సేమ్ ఈ నవాడా ఏంటంటే జంక్షన్, ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళిపోతే మనం వెళ్ళిన బోధ్గయ వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలా. 3 kilometersలో లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది డియోగర్ నుంచి. దెన్ వయా కోల్కతా టు డైమండ్ హార్బర్. మళ్ళీ లూప్ లైన్కి వచ్చేసాము. గోవింద్పూర్, బక్షోతి. మళ్ళీ మనకి హైవే అయితే టచ్ అవ్వదు. ఆ హైవే స్ట్రైట్ అవే గోస్ టు రాంచీకి వెళ్ళిపోద్ది హైవే. బీహార్లోని నాకు కొంచెం ప్రశాంతంగా రైడ్ చేస్తున్న రోడ్డు అంటే ఇదే. పక్కన చెరువు, రోడ్డు బాగానే ఖాళీగానే ఉన్నది, నాట్ బ్యాడ్. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్. ప్రస్తుతానికి అయితే 139 kilometers ఉన్నది. కానీ మనం జార్ఖండ్లోకి ఎంటర్ అయ్యేది మాత్రం ఆల్మోస్ట్ డియోగర్కి దగ్గరలోనే అనుకుంటా. మేబీ ఇంకొక 50 kilometers వరకు బీహారే ఉంటుంది. 50 తర్వాత ఎనీ టైమ్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఎంట్రీ ఇంటూ జార్ఖండ్లో కూడా ఐ థింక్ వర్షాలు పడుతున్నాయనే వెదర్లో ఉన్నది. బీహార్లో అయితే లేదు. కానీ బీహార్ వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే వర్షం పడినా బాగుండ్రు బాబు, రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. వర్షంలో తడట్లేదు కానీ ఎండలో తడుస్తున్నా. గుడ్ కదా. వెరీ బ్యాడ్. బీహార్, మధ్యప్రదేశ్, సమ్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు విజిట్ బై బైక్. కొంచెం అంటే అక్టోబర్, నవంబర్ తర్వాత నుంచి రావచ్చు. కానీ ఈలోపు అయితే మాత్రం టెంపరేచర్స్ ఆర్ హై. జార్ఖండ్ రాజ్ మే ఆప్కా స్వాగత్ హై. జార్ఖండ్ వచ్చేసాం. ఇంకా డియోగర్కి 130 ఉన్నాను, 120 సంథింగ్ ఉన్నాను, కానీ జార్ఖండ్ వచ్చాం. గుడ్. అందుకనే జార్ఖండ్ బళ్ళు అలా కనబడుతున్నాయి నాకు. జార్ఖండ్ వచ్చాం కదా, ఒక చిన్న పావు గంట బ్రేక్ తీసుకుందాం. నైస్. ఏమైనా రొట్లు గిట్లు దొరికే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి లేదు, ఏదైనా అట్లీస్ట్ ఒక బిస్కెట్ అయినా తిందాం. ఐ డోంట్ వాంట్ టు ఈట్ దాట్ మచ్. ఏదో లైట్గా తినేసి బిస్కెట్ తిందాం. ఎంతనా గైస్, జార్ఖండ్లోకి వచ్చి రాగానే రోడ్ల పరిస్థితులు మారిపోయాయి. రోడ్లు మళ్ళీ బాగున్నాయి ఇక్కడ జార్ఖండ్లో. బీహార్లోని కొంత పార్ట్ బాగుంది, కొంత పార్ట్ అండర్ కన్స్ట్రక్షన్, కొంత పార్ట్ అయితే చండాలం. మేజర్గా చెప్పాలంటే బీహార్ రోడ్స్ ఆర్ నాట్ గుడ్. జార్ఖండ్కి వచ్చేసరికి చూడండి రోడ్స్ పూర్తిగా మారిపోయింది. అసలు యాక్చువల్గా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వచ్చే టైంలో నేను బ్యాడ్ రోడ్స్ అంటూ ఎక్కడా చూడలేదు. మేబీ 1 or 10 kilometers లోపే రైడ్ చేసి ఉంటాను. మిగతాదంతా సూపర్. గుడ్ అమ్మా.
Welcome to Jharkhand. As you find the change in the roads, Thisari 18, Khizuri 24, Chiritiha 83, Deogar. మాకు దియోగర్ అని ఉన్నది, ఇక్కడ దేవగర్ అని ఉన్నది. ఇట్ ఈస్ 102 kilometers ఫ్రమ్ దిస్ ప్లేస్. అయితే 2 hours అని అంటే ఇట్ వుడ్ బి 2 or 2:30 అవుతుంది నేను వెళ్ళేసరికి. వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ అక్కడికి వెళ్ళి దర్శనం జనరల్గా ఎంత టైం పడుతుందో కనుక్కొని ఇట్స్ ఓకే 1 hourలో అయిపోతుంది అని అనుకుంటే 2:30, 3:30 ఒక గంట రెస్ట్ తీసుకున్నా 4:30 మళ్ళీ ఇంకో గంటే డ్రైవ్ చేయాలా, 5:30, 6:30 2 hours డ్రైవ్ చేయాలా. ఒకసారి నెక్స్ట్ స్టాప్లో నెక్స్ట్ బ్రేక్ ఎక్కడైనా తీసుకున్నప్పుడు డియోగర్ నుంచి డైమండ్ హార్బర్ ఎంత దూరం ఒకసారి లెక్క వేసుకున్నాం. డైమండ్ హార్బర్ ఎంత ఉన్నదో చూసుకొని అప్పుడు అక్కడి నుంచి ఏం చేద్దామో చూద్దాం. చూస్తూ ఉండగానే క్లైమేట్ మారిపోయింది. బీహార్కి అవతల వర్షాలు అంతగా లేనట్లున్నాయి, అంటే బీహార్లోనే లేవు. చూస్తున్నాను వర్షం అయితే పడట్లేదు కానీ మబ్బు అయితే వేసింది. టెంపరేచర్లో చేంజ్ కనుక తెలుస్తుంది, బ్రైట్నెస్లో చేంజ్ తెలుస్తుంది. ఎలా ఉందంటే ఏ క్షణానన్నా వర్షం పడే ఛాన్స్ ఉందేమో అని అనిపిస్తుంది. దియోగర్కి ఒక 40 kilometers దూరంలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా. బండి పరిస్థితి అయితే చూడండి, మొత్తం బురద పట్టింది. ఈ రోజుకి ఇలా కానించేసి ఇదంతా మొన్న అంత లేదు, నిన్న అసలు వర్షం లేదు. ఈరోజు ఒకసారి పరిస్థితి చూసి రేపు కూడా ఇలాగే ఉంటే ఒకసారి వాటర్ వాష్ చేయించేసి వెళ్ళిపోదాం. ఎలాగో ఈరోజు నైట్కి కానీ రేపు కానీ కోల్కతా దగ్గరలో ఉంటాం కదా, లుక్ ఆఫ్టర్ ఇట్. అలాగే కొంచెం చైన్ లూబ్రికేషన్ చేయించాలా, ఉన్నాయి చిన్న పనులు. బండి మీద తిరుగుతున్నాం కానీ బండి పని అయితే ఇప్పుడు దాకా ఏమీ చేయించలేదు. డియోగర్ అయితే డియోగర్ అంటే అక్కడ బాబా బైద్యనాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అక్కడికైతే ఇంకా 40 kilometers. ఇక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడ అడిగితే క్రౌడ్ అంతగా ఉండదు అంటున్నారు. ఇప్పుడు లేదు క్రౌడు. సో జనరల్గా ఎంత టైం పట్టొచ్చు దర్శనానికి అని అంటే 45 minutes 1 hour అంటున్నారు. బట్ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అని అంటే నా లగేజ్ ఎక్కడ పెట్టాలి అన్నదే నా ప్రాబ్లం ఇక్కడ. అంటే సుమారుగా 2 or 2:30 కల్లా వెళ్ళిపోతాం. దర్శనం అయ్యేసరికి 3:30 సంథింగ్ అలాగా. అక్కడి నుంచి డైమండ్ హార్బర్ 9 hours ఆఫ్ జర్నీ. దాని తర్వాత ఒక 2 hours రైడ్ చేసిన కోల్కతా దరిదాపుల్లోకి ఎక్కడికో వెళ్ళొచ్చు. చెప్పాను కదా మార్నింగ్ దార్దమ్ అన్నట్లు, దార్దమ్మ ఏదో ఊరుంది, అక్కడికి వెళ్ళొచ్చు. సో లెట్స్ సీ. కాకపోతే కంటిన్యూస్గా కొట్టడం అనేది కరెక్ట్ కాదు. 1 week అయిపోయింది కదా, ఒక 1 full day బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. దట్ పాయింట్ డైమండ్ హార్బర్ కన్నా సుందర్బాన్స్ వెళ్తే 1 night and 2 day ప్యాకేజ్ తీసుకుంటే కొంచెం రిలాక్స్ అవుతామేమో అని అనిపిస్తుంది. దియోగర్లో ఈ లగేజ్ షూ అన్నీ పెట్టుకోగలిగితే దియోగర్లో నేను వెయిట్ చేసే పని అయితే లేదు. అంటే అక్కడ ఏదో డ్రెస్ కోడ్ ఉన్నదన్నట్టు విన్నాను, కాకపోతే వాళ్ళని ఆ డ్రెస్ కోడ్ గురించి అడగలేదు అక్కడ లోకల్స్ని. డ్రెస్ కోడ్ ఉన్నదంటే మళ్ళీ మొత్తం బట్టలు గిట్లన్నీ మార్చుకొని చేయాల్సి ఉంటుంది. ముందైతే దియోగర్కి వెళ్ళి అక్కడ కనుక్కుందాం. అంటే ఏం లేదు, ఇప్పుడు ఉండిపోదాం అనుకుంటే ఇప్పుడు వెళ్ళిన వెంటనే రూమ్ తీసుకొని సాయంత్రం టెంపుల్కి వెళ్ళొచ్చు. లేదు వెళ్ళిపోదాం అనుకుంటే ఇప్పుడు వెళ్ళి ఎండలోనే అక్కడ అలాగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. లేదు ఒకవేళ దర్శనం లేట్ అయిందంటే ప్రాబ్లం లేదు, అది దర్శనం నుంచి వచ్చాకన్నా రూమ్ తీసుకోవచ్చు. కానీ రూమ్ ఏదో ముందే తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నదే చిన్న డౌట్. ఇప్పుడే రూమ్ తీసుకున్నట్టు ఒక గంట రిలాక్స్ అయ్యి
అప్పుడు వెళ్ళొచ్చు. కానీ అప్పుడు రేపు మార్నింగ్ నాకు తీరిపోతుంది. ఎక్కడికి డైమండ్ హార్బర్కి వెళ్ళడానికి నాకు తీరిపోతుంది. ఎంత చిక్కు వచ్చి పడింది. దియోగర్లోకి అయితే వచ్చేసాం గైస్. చాలాసేపు అయింది. ఇంకొక 1.5 కిలోమీటర్లో టెంపుల్ ఉన్నది, బాబా బైద్యనాథ్ ధామ్. దియోగర్ ఏం చిన్నదే, ఇంకా చాలా పెద్దది ఊరు. టెంపుల్కి వెళ్ళడానికి చూడండి ఎన్ని కష్టాలు. వే भाई मंदिर यही है ना? गाड़ी चलते हैं अंदर? इससे ज़्यादा नहीं जाएगा, इससे ज़्यादा आगे नहीं जाएगा इधर से। దియోగర్లో బాబా బైద్యనాథ్ ధామ్ సందులో వచ్చాను కింద. అట్లా సందులో నుంచి ఒక చిన్న రిఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని దర్శనానికి వెళ్ళడం కోసం అని చెప్పి ఒక రూమ్ తీసుకున్నాను. నా లగేజ్ అండ్ నా ట్యాంక్ బ్యాగ్, నా హెల్మెట్, నా బూట్స్ అన్నీ ఇక్కడ వదిలేస్తున్నాను. అయితే వెళ్ళి కింద ఈ హోటల్ తీసుకున్నప్పుడే అక్కడ ఒక మినీ పంతులు ఉంటారు కదా, దర్శనం చేయిస్తాను త్వరగానే, అన్నీ బాగా అయ్యేటట్లు చేయిస్తాను అని అన్నారు. సరే ఏంటి ఎంత అని అంటే 500 అయితే విఐపి దర్శనం అంట, అది టికెట్ ఛార్జ్. ఎక్స్ట్రాగా ఒక 200 అడిగాడు. సో ఏమైంది, మనం త్వరగా ఇక్కడి నుంచి మళ్ళీ మూవ్ అయిపోవాలి కదా అనే ఉద్దేశంతో సరే ఓకే సరే అని వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి 700 మొత్తం 700 ఓకే చేశాను. ఇంకా వేరే అంటే సేమ్ కోల్కతా ఎక్స్పీరియన్స్ వస్తుందేమో అని అనుకొని సరే నాకు మాల్లో అవన్నీ కూడా ఇస్తున్నారా అని అడిగాను. మీకు మాల్లో అవన్నీ కూడా కావాలా అన్నాడు. నాకు అవేం వద్దమ్మా, నాకు జస్ట్ లోన్ తీసుకుని దేవుడికి దండం పెట్టుకొని వచ్చేస్తాను అంతే, అంతవరకు చేసి పెట్టి అని చెప్పాను. సైడ్ ఓకే ఎంతో కొంత ఇవ్వండి అన్నాడు. ఎక్స్ట్రా 500 విఐపి టికెట్కి 200 మినీ పంతులకి సెట్ చేసాం. లెట్స్ గో. మరి లోన్కి మొబైల్స్ ఎలవడో కాదు తెలియదు. ప్రస్తుతానికైతే నేను తీసుకెళ్తున్నాను. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ అక్కడ ఏమైనా లాకర్లు ఏమైనా ఉంటే అక్కడ పెట్టేద్దాం. దట్స్ ఇట్, లెట్స్ గో. తీసుకున్న రూమ్ నుంచి దర్శనానికి దారి టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 2 to 3 minutes ఆఫ్ జర్నీ. సందులుగా ఉన్నది. ఎప్పటికప్పుడు అందరినీ అడిగి కొనుక్కొని వెళ్ళడం బెటర్. ఇప్పుడైతే ఎంట్రన్స్ ఇదే, తర్వాత అవుతుందో తెలీదు. ఇదే గైస్, దర్శనం అయితే అయిపోయింది. దర్శనం విషయాలు తర్వాత చెప్తాను. ఇక్కడ బయటికి అయితే వెళ్దాం, బయటికి వెళ్ళి మాట్లాడదాం. దట్స్ ఆల్ గైస్. దర్శనానికి అన్నీ అయిపోయాయి. తర్వాత అయితేనే నన్ను తీసుకెళ్ళింది. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఎక్స్ట్రా ఏం చేయకపోతే. లెట్స్ గెట్ బ్యాక్ టు రూమ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నేను నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ దర్శన్ దేర్. ఈజ్ ద పర్సన్ జివేష్ పాండా, మనకు దర్శనం చేయించింది. हेलो जीवेश पंडा లోన్ बैद्यनाथ धाम देवघर। లోన్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. మీకు తోచింది ఇవ్వచ్చు. శ్రావణ మాసంలో కొంచెం ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. బట్ నౌడేస్ లోన్ రష్ అయితే మాత్రం ఓవర్గా ఉంది. బట్ వీళ్ళు అడిగింది అయితే 200 or 300. బట్ నాకు నచ్చి నేను ఇంకా ఎక్స్ట్రా ఇచ్చాను, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. లోన్ దర్శనం అయితే మాత్రం చాలా హ్యాపీగా జరిగింది. వీళ్ళకి టాక్టిక్స్ తెలిసి ఎలా చేయాలని, మిగతా విషయాలన్నీ మనం డ్రైవ్లో మాట్లాడుతాం.